Hi guys, this is Likita and Teju and welcome back to our channel Likita Teja Tales. మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాము. రోజు ఇట్స్ ఫ్రైడే 2nd May. ఈ వీడియో ఎప్పటికి చాలా వీడియోలు ఉన్నాయి మధ్యలో పోస్ట్ చేయాల్సినవి, ఇది ఎప్పటికి వస్తుందో తెలీదు. బట్ యాజ్ థంబ్నెయిల్ మీరు చూసినట్లే ఉంటారు, ఇట్స్ ఆర్ కుటూస్ బర్త్డే. అండ్ మేము కొన్ని ప్లాన్స్ చేసాం, అస్సలు తనకు తెలీదు. అండ్ తన బర్త్డే యాక్చువల్గా ఇవాళ కాదు, ఇట్స్ 9th May అన్నమాట. సో డెఫినెట్గా నాట్ దిస్ వీక్, ఎందుకంటే నెక్స్ట్ వీక్ వాళ్ళు ఇండియా వెళ్ళిపోతున్నారు అంటే వెళ్తున్నారు, మళ్ళీ వస్తారు 1 monthలో. సో నెక్స్ట్ May 9th అలా ఇండియా వెళ్తున్నారు అనమాట. దాని బర్త్డే నెక్స్ట్ డే 10th ఇండియా వెళ్తున్నారు వాళ్ళు. సో మేము 9th అంతా కలవడము, అందరం కలిసి ప్లాన్ చేసుకోవడము, అలా చాలా టైం పట్టేస్తుంది అండ్ అసలు కుదరని పని. సో వాట్ వి థాట్ వాజ్, సరే ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దాము, అందరం కలిసి ఒక స్లీప్ ఓవర్ నైట్ లాగా ప్లాన్ చేసుకుందాం, గర్ల్స్ అందరం కలిసి. ఆబ్వియస్లీ అసలు అయ్యి లేకుండా ఎందుకుంటాం చెప్పండి. సో అందుకని అనుకున్నాను అనమాట. మేము ప్లాన్ చేసుకున్నాం నిన్న మొన్న. సో రేపు యాక్చువల్గా ఇక నైగరా ఆన్ ద లేక్ దగ్గరికి తీసుకెళ్ళి తనకి ఎక్కడో చూడాలి అని అనిందంట ఒకసారిది ఫ్రెండ్స్తో. సో అక్కడికి తీసుకెళ్ళి ఓపెన్ ఎయిర్లో కేక్ కట్ చేద్దాం అనుకున్నాము, కానీ వెదర్ చూస్తే రేపు 65% రెయిన్ ఉంది. అండ్ ఇట్ వాజ్ వెరీ ఎందుకంటే ఇక్కడ వర్షాలు పడితే చాలా చలేస్తుంది. సో యూజువలీ రోజు మబ్బులు పడుతూ ఉన్నాయి, వర్షం కొంచెం లైట్గా పడుతుంది, ఆగుతుంది, మబ్బులు వస్తున్నాయి, ఎండ వస్తుంది, అబ్నార్మల్ మీకు తెలుసు. అండ్ రేపు అలా ఉండేసరికి సరే ఎందుకు రిస్క్ తీసుకోవాలి, ఎందుకంటే 4 families కదా, దివ్యాంక, లావణ్య, నేను, దుర్గా. సో ఎందుకు రిస్క్ తీసుకోవాలి, ఒకవేళ వెళ్ళినా సడన్గా హడావిడిలో వర్షంలో మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చేయాలి అన్న కాన్సెప్ట్తో మా ఇంట్లో ప్లాన్ చేశాను అనమాట. నేను డిన్నర్ లాగా, స్లీప్ ఓవర్ లాగా. సో 4 families ఇక్కడ. నేనేమనుకున్నానంటే ఇవాళ ఫ్రైడే ఈవినింగ్ కదా, సో వీకెండ్ స్టార్ట్ అవుతుంది ఆబ్వియస్లీ. సో తేజ్, ప్రితవ్, జిమ్కి అని చెప్పి డాల్రమా మేము ముగ్గురం వెళ్ళేసి దుర్గాకి తెలియకుండా కొంచెం బర్త్డే స్టఫ్ అంతా తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే అని ఇలా మొత్తం చేసి బెలూన్స్ తీసుకొచ్చి పంప్ చేసి ఇల్లంతా వదిలేసి ఇవాళ నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మూవీ చూసి దానికి ఏ డౌట్ రాకుండా సో అలా మేనేజ్ చేద్దాం అనుకున్నాం రేపు సాయంత్రం వరకు. బట్ వీ షుడ్ సీ ఏం జరుగుతుందో, అదైతే అనుకున్నాను. అండ్ లావణ్య వాళ్ళు కొంచెం మెన్యూ తీసుకొస్తారు, పాట్లకు అనుకున్నాం. యాక్చువల్గా నేనే చేస్తాను, లేకపోతే ఇక్కడ ఆర్డర్స్ కూడా ఇచ్చుకోవచ్చు బయట, కానీ అంత టేస్ట్ అనిపించలేదు మాకు ఇప్పటిదాకా, అన్లెస్ అండ్ అంటిల్ అది టొరంటో. కాకపోతే ఇక్కడైతే నాకు నయగరాలో ది బెస్ట్ ఫుడ్స్ అయితే మాకైతే ఎవరికి ఏం అనిపించలేదు. సో ఐ థాట్ ఓకే అందరం కలిసి చేసుకుందాం అన్నట్టు అందరం అనుకున్నాం అనమాట. నేనే చేస్తా అంటే లేదు మేము చేస్తాం అనేసి అన్నారు ఒక్కొక్కరు ఒకటి. సరే కొంచెం తగ్గుతుంది పని నాకు అని. సో we thought that రేపు అలా అనుకుంటున్నాం. మీరు ఇదే వీడియోతో మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం, నచ్చితే కనుక అవి కూడా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. టైం ఆల్రెడీ ఇప్పుడు 5 PM అయింది కాబట్టి తేజ్ ఇంకా వర్క్లోనే అన్నారు, ఇంకా అవ్వలేదంట. 6:30కి అలా బయలుదేరి వెళ్తాం. నాకు ఇప్పటిదాకా ఫుల్ ఎడిటింగ్స్ ఉన్నాయి, నాకు ఇప్పుడే ఫ్రీ అయింది అనుకుంటాము. 15 minutes బ్యాక్ దాకా ఇంకా ఫ్రెండ్స్ కాల్ చేస్తే ఇంకా వాళ్ళతో మాట్లాడే ముందు దాకా ఫుల్ హెవీ వర్క్ ఉండింది ఇవాళ. ఏం డైటో ఏమో, నిన్న నైట్ ఫ్రెండ్స్ హౌస్లో డిన్నరు, ఇవాళ ఇందాక పిజ్జా తిన్నా. పిజ్జా అంటే ఒక స్లైస్, సో కష్టంగా ఉంది. బట్ దాట్స్ ఓకే. నేను ఎక్కువ ఏం తిన్నాను, లైట్గానే తింటా. ఇంకా అందుకని లైట్గా జీరా వాటర్ కూడా తాగాను అట్ట ఒక 10 minutes బ్యాక్. సో అది అండ్ ఎలా గడుస్తుంది ఏంటి తెలీదు. బట్ కుట్టు, దిస్ ఇస్ ఫర్ యూ. ఈ వీడియో నువ్వు చూసేసరికి ప్రాబబ్లీ డెఫినెట్లీ ఇండియాలోనే ఉంటావు. అండ్ కాంట్ వెయిట్ టు సర్ప్రైజ్ యూ, కాంట్ వెయిట్ టు see happiness in you. అండ్ సర్ప్రైజెస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, తనకు కూడా ఇష్టం ఉండాలని అనుకుంటున్నాను. సో మా బ్యాచ్లో అది అందరికన్నా చిన్నది అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తా. ఇంకంతా ఇది 2 days ఉంటుంది, ఇవాళ అండ్ రేపు వ్లాగ్. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. రెడీ గైస్. ఇప్పుడు టైం యాక్చువల్గా దుర్గా తర్వాత వీడియో చూస్తే నన్ను పెచ్చతిట్లు తిట్టుకుంటుంది, బట్ దాట్స్ ఓకే. ఇప్పుడు టైం 6:30 అయింది. ప్రితవ్కి ఇప్పుడే చెప్పామన్నమాట, జిమ్కి అని చెప్పి నువ్వు ఇంకా డాల్రమాకి వచ్చేసాయని మెసేజ్ చేశారు. తేజ్ ఇప్పుడే కాల్ చేశారు. సో ఇప్పుడు మనం డాల్రమాకి వెళ్ళి బెలూన్స్ అన్నీ షాప్ చేయాలి. ఐఎమ్ ఎక్సైట్మెంట్ ఎందుకు అంటే తన రియాక్షన్స్ ఎలా ఉంటాయా అని. సో లెట్స్ గో గైస్.
ఇవాళ టెంపరేచర్ పర్లేదు, ఇట్స్ 19. బట్ రేపు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం, కానీ రేపు టెంపరేచర్ చాలా కూల్గా, చాలా రెయిన్గా అలా ఉందన్నమాట. అండ్ యా, రేపు కొన్ని ప్లాన్ చేసాము. ఇందాక చెప్తున్నట్లు రేపు బిస్కెట్ అయ్యేటట్టుంది సర్ప్రైజ్. దానికి ఇష్టమైన ప్లేస్ ఒకటి ఉంది, సో అక్కడికి తీసుకెళ్ళి కేక్ కటింగ్ చేయించాలని ప్లాన్ చేసాము. బట్ రేపు వెదర్ 65% రెయిన్ అని చూపిస్తుంది, May 2nd. దానికోసం మళ్ళీ మేము బ్యాకప్ కూడా పెట్టుకున్నాం. సో యా, మేము అదా అనుకుంటున్నాం. L2 మాదొక బ్యాచ్ ఉంది, ఒక గ్రూప్ ఉంది గైస్. నార్మల్గా ఆ గ్రూప్లో కాల్స్ లేవన్నమాట 3 days నుంచి. అంటే ఉన్నాయి బట్ యాబ్సెంటీస్ ఉన్నారు, ఉన్నదే 4 అటెండ్ అవ్వట్లా. సో దానికి ఎక్కడ తెలుస్తుందా అని మేము జస్ట్ స్పెషల్గా మళ్ళీ కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకుంటున్నాం మేము ముగ్గురము. సో తిట్టుకుంటుందేమో అది ఆల్రెడీ, బట్ దాట్స్ ఓకే. తనకు ఆల్రెడీ నిన్న దివ్యాంక వాళ్ళ ఇంటికి సడన్గా వెళ్ళాం కదా. నిన్న మేము ఫుల్ దానికోసం వెళ్ళి ఒక గిఫ్ట్ కొని, లావణ్య నా దగ్గరికి వస్తే నన్ను అది పిక్ చేసుకొని గిఫ్ట్ కొనేసి దివ్యాంక రాలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళ బేబీకి సయూరికి బాగాలేదు, ఫీవర్. సో అదొక రాలేదు. మేమిద్దరమే వెళ్ళేసి కొనేసి దివ్యాంక వాళ్ళ ఇంట్లో డ్రాప్ అయ్యామన్నమాట. అండ్ అప్పటికి తేజ్కి ఈవినింగ్ 5:30-6:30 అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. సో జిమ్కి వెళ్ళాలి కదా అని చెప్పి జస్ట్ దుర్గా వాళ్ళ హౌస్కి ఒక 2 minutes అవేలోనే దివ్యాంక వాళ్ళ హౌస్, బట్ నెక్స్ట్ లేన్లో. సో అలా చేసుకుంటే ఆల్రెడీ నేను అక్కడే ఉన్నాను కదా. సో తేజుని వచ్చేసి టాబ్లెట్ కోసం నాకు ఇవ్వడానికి తేజు వచ్చారనమాట. నేను తేజుకి చెప్పా, నువ్వు నా దగ్గరికి వచ్చావని చెప్పు, ఇప్పుడే డ్రాప్ చేశానని చెప్పు, సైజ్ బాగాలేదు కదా, బేబీ సిట్టింగ్ చేయడానికి ఒక 1 hour, దివ్యాంకకు పూజ ఉందంట అనేసి అలా చెప్పి దుర్గాని తీసుకొచ్చారనమాట. దివ్యాంకకేమో నోట్లో ఆగట్లేదు అంటే ఎట్లా కొట్లా కవర్ చేస్తుంది, ఏదో ఒక రకంగా మాట్లాడుతూ అలా నోట్లోంచి బయటకు వస్తుంది, కవర్ చేయలేక చచ్చిపోతుంది. మాకేమో అర్థం అవుతుంది. సో వి థాట్ అబ్బా, అప్పటికి దానికి డౌట్ వచ్చింది దుర్గాకి నిన్న, బట్ వీ డోంట్ నో. ఎలాగోలా మేనేజ్ చేసాం. బట్ యా, విల్ సీ. తేజ్ రెడీ అయ్యి వచ్చాడు గైస్. బయటకు వస్తే మేము డ్రైవ్ చేస్తాం. థ్యాంక్ యూ. చౌఫర్ బల్క్బాన్కి వచ్చామన్నమాట, దానికి ఇష్టమైన చాక్లెట్స్ తీసుకోవడానికి. మేబీ మీరు ఇండియాలో ఉన్నప్పుడు పోస్ట్ అయింది వీడియో. కుట్టు చూడు, మీ హస్బెండ్ ఎంత ఆనందంగా చేస్తున్నాడు. అన్ని నీకే, అట్లీస్ట్ నువ్వు గుర్తించాలి. తేజు నీకు కాదు, కుట్టుకి. నీకు కాదు, కుట్టుకి. ఇది చూడు, ఎవ్రీథింగ్ సీజనింగ్ ఉంది. ఇది కావాలా బాగా చూపిస్తాను. చూడు, నేను నీకు ఈ కోసం ఇన్ని తీసుకుంటా అంటే వీళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు. పిచ్చాషా, దానికి ఇష్టం అవసరం ఉండని, అయితే ఏం కాదు, ఉండని రేపు. గైస్ మీరు చూసారా, యాక్చువల్గా ఇది బ్లాక్ రైస్ అంట. ఇది ఎక్కడ ఫేమస్ నాకు తెలియదు. ఆల్సో కాల్డ్ యాజ్ వైల్డ్ రైస్. నాకు చూడ్డానికి ఏదో సేమియా మాడిపోయినట్లు అనిపించింది, బట్ మనకి తెలీదు వేరే దేశంలో ఇదే తింటారేమో అని. సో నాకు బల్క్బాన్కి వెళ్ళినప్పుడల్లా ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా అన్నీ చూస్తుంటా, ఎందుకంటే బల్కీగా ఇదివరకు మన బెస్ట్ ప్రైస్లో అలా ఉండేవి కదా. సో అలా ఉంటాయి అన్నమాట, నాకు చాలా ఇష్టము. అండ్ ఇక్కడ చూసారా, స్ప్రౌటెడ్ గ్రీన్ లెంటల్స్ అని తెచ్చుకున్నాం కొంచెం, ఒక 150 grams 200 grams. ఇది డైరెక్ట్గా మనం ఇంకేం ఎయ్యక్కర్లేదు, ఫ్రైడ్ రైస్ లాగా స్టవ్ మీద పెట్టి వాటర్ పోసేస్తే అదే ఫ్రైడ్ రైస్ అయిపోద్దంట. ఎందుకంటే అందులోనే ఆల్రెడీ డ్రైడ్ వెజ్జీస్ అన్నీ వేసేసి ఉన్నాయి. సో ఇన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. చియా సీడ్స్ చూడండి గైస్ ఎన్ని ఉన్నాయో. ఇది వేస్ట్ అంటే ఇట్ విల్ జస్ట్ పాప్ అవుట్. అండ్ ఇది కిన్వా. బర్త్డే కేక్ కుకీస్ అంటారు, ఫార్చ్యూన్ కుకీస్. కుట్టికి చాక్లెట్స్ అని వచ్చాం గైస్. తీసే కొద్ది కవర్లు వస్తూనే ఉన్నాయి. Peanut one? Yes. Kuttu, ఇవన్నీ నీకు. This all for you. గైజ్ నేను ఇక్కడ మనిషి డ్రెస్సింగ్ సెన్స్ని కమెంట్ చేయట్లేదు, బట్ ఆ వెదర్లో అప్పటికి చలి ఉంది. సో అలా ఎలా వేసుకెళ్ళిపోతారు, వాళ్ళకి చలి పుట్టదా అని డౌట్ అన్నమాట.
సో మేము ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట. అండ్ బల్క్ బార్ నుంచి రేపటి కోసం చాలా తెచ్చాం, ఇలాంటి రైస్ కేక్స్ అని. కుట్టుకు చాక్లెట్స్ చాలా ఇష్టం. సో ఇలాంటి ఏమంటారు కిస్సెస్ అండ్ ఇలాంటి చాక్లెట్స్ పిచ్ అనమాట. సో కాంట్ వెయిట్ టు సర్ప్రైజ్ హర్ టుమారో. రేపు పెద్ద ప్లానే ఉంది. అండ్ రేపు మెన్యూ లిస్ట్ కూడా రాసుకొని పెట్టుకున్నాను. సో యా, కొంచెం చేయాల్సినవి ఉన్నాయి. లెట్స్ డూ ఇట్. ఐఎమ్ ఎక్సైటెడ్. రేపు కొంచెం ఇల్లు కూడా మళ్ళీ మారుస్తాను, ఎందుకంటే కొంచెం అరేంజ్మెంట్స్ చేయాల్సినవి ఉన్నాయి. బ్యాక్ సైడ్ అంతా తీసి ఆ గోడ దగ్గర వేసి ఆ ప్లేస్లో అంతా కొంచెం డెకరేషన్స్ లాగా తెచ్చామన్నమాట. ఇందాక డాలరమ్మ వెళ్ళి ప్రీతం, నేను, తేజ. సో దుర్గా అడిగిందంట, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, లిఖిత రావట్లేదు కదా, వాళ్ళు రాకుండా నువ్వు ఒక్కడివి జిమ్కి వెళ్తున్నావు, పిక్ చేసుకోవడానికి అన్న కూడా రావాలి కదా, తేజ అన్న ఇంటి కిందకి రాలేదేంటి, అసలు నువ్వు జిమ్కే వెళ్తున్నావా అని ప్రీతంని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగిందంట. వీడు ఎలాగోలా తప్పించుకొని వచ్చాడు. మనం గర్ల్స్ గైజ్ ఎందుకు కనిపెట్టం చెప్పండి. సో కాంట్ వెయిట్. కుట్టు సాధ్యమైనంత వరకు వీఆర్ డూయింగ్ ద బెస్ట్. చూద్దాం, టచ్ వుడ్, బట్ లెట్స్ సీ. సో గుడ్ నైట్, విల్ జస్ట్ స్లీప్ బికాజ్ రేపు మార్నింగ్ చాలా ప్లాన్స్ ఉన్నాయి. మీట్ యు టుమారో గైస్, బాయ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే పూజ అయింది అనమాట. ఇట్స్ 9:30 నౌ. యా, కంటిన్యూషన్ బ్లాగ్ కాబట్టి ఇంట్రడక్షన్స్ అవేం అవసరం లేదు. బట్ మేము 8కి 7:45కే లేచాము. అండ్ ఇప్పుడే ఒకరిని ఫ్రెష్ అయిపోయి వచ్చామన్నమాట. సో ప్రస్తుతానికి తేజ్ పూజ కూడా చేసేసారు అండ్ దండం పెట్టేసుకున్నాం. గ్రీన్ టీ కూడా పెట్టారు, తాగుతాం. ఏమైందంటే ప్రీతంని రామని చెప్పారంట తేజ్. యాక్చువల్లీ వాళ్ళు ప్రీతంకి తేజ్తో మీటింగ్ ఉందన్నమాట ఈరోజు 9కి. బట్ మ్యాటర్ ఏంటంటే ఇవాళ మేము యాక్చువల్గా 1 వీక్ నుంచి అనుకుంటున్న ప్లాన్ ఏంటంటే ఈ రోజు వాళ్ళు ఇండియా వెళ్ళటానికి ఏవైతే షాప్ చేయాలో నేను కొన్ని షాప్ చేయాలి. సో షాపింగ్కి వెళ్ళాలి, టొరంటో వెళ్ళాలి అని వాళ్ళ ప్లాన్ అనమాట. పాపం అది ఎలా రియాక్ట్ అవుద్దో నాకు తెలీదు. చాలా డల్ అయిపోద్దేమో ఇవాళ షాపింగ్ లేదంటే. మరి వాడు ఏదో చెప్పొస్తా అన్నాడు ప్రీతం. సో జిమ్ అని చెప్పి తేజు రమ్మని చెప్పారు. మార్నింగ్ జిమ్ అని, అందుకే నిన్న మేము ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసినప్పుడు కూడా తేజ్ అన్నారనమాట, బ్రో రేపు మార్నింగ్ జిమ్కి వెళ్దామని. బట్ ఇప్పుడు వాడు అసలు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదు, కాల్ చేయాలి. యా కుట్టు, నువ్వు కానీ చూస్తున్నట్లయితే ఓకే, ఇట్స్ ఓకే ఫర్ ఎ సింగిల్ డే మా సర్ప్రైజ్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావని అనుకుంటున్నాము. అండ్ ఇవాళ ఇల్లు మొత్తం మార్చి ఒక ప్లేస్ సెట్ చేయాలి. ఫర్ ద ఫస్ట్ టైం నేను చాలా ఇదిగా ఫీల్ అవుతున్నాను అనమాట. అంటే మై హోమ్ ఇస్ వెరీ స్వీట్ హోమ్. అంటే ఎన్ని సామాన్లు ఉన్నా ఇట్ వాజ్ వెరీ నైస్ ఎండ్ ఆఫ్ ద డే. ద ఫ్రేమింగ్స్, నా ల్యాంప్స్, నా ఫర్నిచర్, ఎవ్రీథింగ్ మేము చాలా చూస్ చేసి పిక్కీగా కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కొనుక్కున్నాం అనమాట ఇంటికి. బట్ ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అర్రే ఇది చేయడానికి ఒక్క స్టాగ్నెట్ ప్లెయిన్ ప్లేస్ కూడా లేదే అని అనిపిస్తుంది అనమాట. మేము నిన్న డాలరమ్మ వెళ్ళి హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్, స్పార్క్ కర్టన్స్ ఉంటాయి కదా అవి, అండ్ బెలూన్స్ అన్నీ తెచ్చాము. సో అవన్నీ ఎక్కడ ఏంటి తెలియట్లేదు, చూడాలి. ఇప్పుడైతే హౌస్ చాలా ఓపెన్గా స్పేషియస్గానే ఉంది. కానీ ఈవినింగ్కి కొంచెం 15 మెంబర్స్ వస్తారు ఇంటికి. సో అందుకనమాట 6కిలే, బట్ నాట్ నౌ. నాకు మధ్యాహ్నం నుంచి నేను స్టార్ట్ చేసుకుంటాను. నా వంట అయిపోగానే వంట స్టార్ట్ చేసేస్తాను. సో చూడాలి అదే ఏం జరుగుతుందో. బిస్కెట్ అవ్వకుండా ఉంటే చాలు, అండ్ దానికి తెలియకుండా ఉంటే అంతకన్నా చాలు, అంతకన్నా ఇంకేం అవసరం లేదు. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈరోజు మెన్యూ ఏమనుకున్నామంటే నిన్న మీకు చెప్పా కదా, పులావ్, వెజిటబుల్ పులావ్ అండ్ రాజ్మా కర్రీ, వెజిటబుల్ రాజ్మా కర్రీ అండ్ సాంబార్, వైట్ రైస్, ఏదన్నా ఒక కర్రీ అలా అనుకున్నాం అన్నమాట. పెరుగు పచ్చడి అలా. సో వీ షుడ్ సీ. ఏమన్నా కావాలి నాకు చెయ్యాలి అని ఉంటే తేజ్ వాళ్ళని పంపించి ఇప్పుడు ఫ్రెష్ గురించి తెప్పిస్తాను మళ్ళీ. సో అది ఇంకొని అనుకున్నాము. సో అదనమాట. సో యా, లెట్స్ స్టార్ట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐఎమ్ ఎక్సైటెడ్.
అండ్ ఆల్సో నన్ను 3-4 అడిగారు అక్క ఇవి ఎందుకు వేసుకుంటున్నారని. ఇవి దృష్టి బ్రేస్లెట్స్ అనమాట. అండ్ మొన్న ఒక షాప్కి వెళ్ళి కొన్నాను అనమాట. సో అక్కడ ఇవి ఆడతారు అని చెప్పారు డెఫినెట్గా, బట్ వీటికి సర్టిఫికేట్స్ రాలేదు. ఐ ఎక్స్పెక్టెడ్, బట్ యా నాకు వర్క్ అవుతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఐ కెన్ ఫీల్ లైట్ చేంజ్. నేను 1 వీక్ అబ్జర్వ్ చేశాను. సో అదనమాట. అండ్ ఆల్సో ఇది నేను ఫ్రమ్ షీన్ ఆర్డర్ పెట్టుకున్నా ఈ చైన్. దిస్ ఇస్ సో గుడ్. హాయ్. సో ఇది ఇట్స్ అ స్వాన్. చెప్పు మీ చెల్లికి బర్త్డే. కుట్టి హ్యాపీ బర్త్డే రా కన్నబాబు. ఇవాళ కాదు, వాళ్ళ నోట్లోకి వెళ్తా, వెనక్కి రా. ప్రితవే అనుకుంటా. ప్రితవ్ కాల్ గైస్, చూద్దాం ఏం చేస్తున్నాడు. వచ్చాడంట గైస్, కింద ఉన్నాడు. సో యా లెట్స్ గో. వాడు వస్తున్నాడు. ఇది కూడా క్యాప్చర్ చేయాలి, ఎందుకంటే కుట్టుకు తెలియాలి కదా. వాడు ఏదో చెప్పొస్తాడు, దానికి ఆల్రెడీ నేను డౌట్ వచ్చిందంట. సో యా. జిమ్ నీకెందుకు? మంచి రోజే మీరు జిమ్ పోరు, ఇప్పుడైతే హాయ్ టు ద కెమెరా. హలో దేర్. వచ్చాడు గైస్, ఏదో ఒకటి చెప్పి బయటకు వచ్చాడు. నిన్న ఇవాళ అసలు వీళ్ళు ఎల్లరు మాకేం చెప్పకుండా. నేను రిటర్న్ పోలేదంటే మన ఉంది ఎక్కడ ఉంటావు. అదే టిపికల్ వైఫ్ క్వశ్చన్. మీరు ఇంతేనా గైస్? కామెంట్ చేయండి. మనం అలాగే ఉంటామని తెలుసు కదా. సో యా, ఇప్పుడైతే వీళ్ళిద్దరు బయటకు వెళ్తారు. ఫస్ట్ నేను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి వాళ్ళని బయటికి పంపించి కొన్ని గ్రాసరీస్ తెప్పించి ఐ గెట్ బ్యాక్ టు యూ. బాయ్. సో మేము ఏమనుకున్నామని నేను చెప్పా కదా, ఇల్లంతా కొంచెం మార్చాలని. సో ఇప్పుడు ఇల్లంతా మారుస్తున్నారు అనమాట. నేను అక్కడ దోశలు వేస్తాను. సో యాక్చువల్గా మొత్తం హౌస్ అంతా మారుద్దాం అనుకున్నాము. ఆ సోఫా డైరెక్షన్ అది కాదు. చాలామంది నా వ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోద్ది. అండ్ నా గొంతు అస్సలు బాగాలేదు. ఇట్ వాజ్ వెరీ టఫ్. మంచి జలుబు చేసింది రాత్రంతా, నాకు ఫుల్ ఫీవర్. అండ్ యా, నిన్న సగం ఎడిటింగ్లో ఆపి ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను అనమాట. సో డోంట్ మైండ్. ఇంకా వీళ్ళు ఇక్కడ ఫుల్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ లా చేస్తున్నారు ఇల్లు. ఎందుకు అంటే వెనకమాల హ్యాపీ బర్త్డే అని అలా పెడతాం కదా, స్పా కర్టన్స్ లాగా. సో అది మేము టీవీ వెనకమాల ప్లేస్లో పెడదాం అనేసి డిసైడ్ అయ్యామన్నమాట. లేదు అంటే ఏసీ కిందే పెడదాం అనుకున్నాం. బట్ యా, మొత్తానికి అలా అయితే డిసైడ్ చేసి ఇంకా బయటికి వెళ్ళాం. గైస్ మేము ఫ్రెష్గా వచ్చాము ఇప్పుడే. పాపం వీళ్ళు 10:30 అయింది. కొనుక్కుంటాం గైస్, మేము ఇప్పుడు కొన్ని ఐటమ్స్ కొనుక్కుంటాం. నోరు మూసుకో. మేము ఇప్పుడు యాక్చువల్గా ఇందాక కుట్టుకు కాల్ చేసి ఏం చేస్తున్నామని, వీళ్ళు మీటింగ్లో ఉన్నారని చెప్పా. సో ఇందాక కాల్ చేస్తే తను క్లీనింగ్ చేసుకుంటున్నా ఇల్లు అనింది. చేసుకో, వీళ్ళు మీటింగ్లో ఉన్నారు, నేను వీళ్ళకి దోశలు వేసి ఇచ్చా అని చెప్పా. సో యా, ఇవాళ పని ఉంది చాలా. పిత్తవగాడు మేబీ మధ్యాహ్నం వెళ్తాడు ఇంటికి తినటానికి, లేకపోతే తిట్టిద్ది కాబట్టి. సో లెట్స్ గో షాప్. కొంచెం ఇవాళ మెన్యూకి వెజిటబుల్స్ కావాలి. లెట్స్ గో. సో ఇప్పుడే ఫ్రెష్గా షాపింగ్ అయిపోయింది, తీసుకున్నాము. అండ్ ఇప్పుడు కేక్ తీసుకోవడానికి జెహర్స్కి వెళ్తున్నాము. జెహర్స్లో కేక్ మాకు నచ్చింది యాక్చువల్గా. సో కుట్టు కూడా టేస్ట్ నచ్చింది అనమాట. సో వెళ్తున్నాం గాయస్, లెట్స్ గో. పాపం అదొకటే ఉంది ఇంట్లో. ఐఎమ్ సాడ్. దాన్ని వదిలేసి ఎప్పుడు అసలు ప్రీతం మేము పిలవలేదు అస్సలు. అయ్యో, నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నా. తేజుని ప్రీతంని వంట చేయమని చెప్పి నేను వెళ్ళి దాని దగ్గర ఉందాం అనుకుంటున్నా. అరే మా ఫుడ్ తింటే హెల్తీ. అబ్బా, ఆయిల్ ఉండదు గైస్, షుగర్ ఉండదు, సాల్ట్ ఉండదు. ఆఫ్ కోర్స్ ఏముందండి. యా, సో లెట్స్ గో. రెడ్ వెల్వెట్. మీకు ఏం నచ్చింది కుట్టు కేక్? Strawberry mousse. Mango mousse. ట్రిపుల్ చాక్లెట్ మౌస్. Yeah, that's good. ఓకే. వాట్ విల్ వి టేక్? ఇంటికి వెళ్ళిపోయాము ఆఫ్టర్ లాట్ ఆఫ్ కేక్ డిస్కషన్స్. వెళ్ళేసరికి నేను కొంచెం కుక్ చేయాల్సిన రైస్ కుక్కర్లో అవి కూడా పెట్టెళ్ళా కదా, ఈ కుక్ అవేని. ఇంకా తేజ్ వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేస్తారు డెకరేషను. యాక్చువల్గా మేము ఆ ప్లేస్ అని ఫిక్స్ అయ్యాము. లేదంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ ఏసీ కనపడుతుంది కదా, ఇక్కడ అనుకున్నాను అనమాట. బట్ కొంచెం రూమ్ అంతా డిఫరెంట్గా కనపడుతుంది ఒకవేళ అక్కడ పెడితే, అండ్ లాంగ్ లెంత్ కూడా రాదని ఇంకా అక్కడ ప్లేస్ చేసాము.
ఫైనల్లీ చాలానే కష్టపడ్డాము ఇదంతా జరగడానికి ఇలా. అండ్ మాకు హీలియం బెలూన్స్ దొరికితే బాగుండని తర్వాత అనిపించింది. అవైతే కొంచెం పైన అతుక్కుపోతాయి కదా, తన నుంచి కేక్ కట్ చేసే ఇదిగా కొంచెం గ్రాండ్గా కనపడుతుందని. బట్ సమ్హౌ సరే చిన్నపిల్లలం కాదు కదా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది తర్వాత. సో యా, ఇంకా అంత ఇది చేసుకోవడమే చాలా ఓకే. ఇంట్రెస్ట్ ఏమంత ఉండదు కదా, జస్ట్ కేక్ కట్ చేసుకున్నామా, లేకపోతే ఫ్రెండ్స్ పార్టీ ఉందా, లేకపోతే డిన్నర్కి వెళ్ళామా, ఇలా ఉంటాయి యూజువల్గా. బట్ యా, అది అందరికన్నా చిన్నది కాబట్టి ఈ మాత్రం అన్న ప్లాన్ చేసామన్నమాట. హోప్ షీ ఈజ్ వెరీ హ్యాపీ. మీకు కనిపిస్తుందా? కెన్ సీ పైన లెటర్లు అతికిచ్చారు గైస్. ఫైనలీ ఇలా అయింది అండ్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. చాలా బాగా డెకరేషన్ అయిపోయింది. ఇట్ వాజ్ లైక్ ఏ గార్డెన్. చూపిస్తాను మీకు. మొత్తం అంటే రైస్, పెరుగు చట్నీ, సాంబార్ అన్నీ అయిపోయినాయి. ఇంకొక కర్రీ మిగిలింది, అదే పొటాటో కుర్మా కర్రీ. అది కొంచెం రెస్టారెంట్ స్టైల్లో చేద్దాం అనుకుంటున్నా. ఒకప్పుడు మా అత్తమ్మ చెప్పారు. సో విల్ డూ దట్. అండ్ మా చిన్నమాయ వాళ్ళ వైఫ్ అంటే మా చిన్నత్తయ్య రమత్తయ్య కూడా బాగా చేస్తారనమాట. మా అత్తమ్మ పేరు రమానే, మా అత్తయ్య పేరు రమానే. సో అంటే మా మమ్మీ వాళ్ళ బ్రదర్, చిన్న బ్రదర్ వాళ్ళ వైఫ్ అనమాట మా అత్తయ్య. అబ్బా ఎంత లొట్టలేసుకుంటూ తినాలనిపిస్తుంది అంటే నాకు ఆ పొటాటో కుర్మా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఐ మిస్ దట్. ఇండియా వెళ్ళగానే నేను చేయించుకొని తింటాను అన్నీ. సో ఆ ఫీల్ వస్తుంది. ఎప్పుడన్నా కాల్ చేసి రెసిపీ అడుగుదామంటే నేను మర్చిపోతాను అనమాట. సో ఇప్పటికైతే నేను పొటాటో కుర్మా చేసేస్తున్నా. లాండ్రీ వేయాలి వాళ్ళు, యాక్చువల్గా లాండ్రీ డే అనుకున్నాను. సో తేజ్ కొంచెం కాయిన్స్ డ్రా చేసుకొస్తానని వెళ్ళారు. సో ఈలోపు నేను కర్రీ చేసేసుకుంటా. లెట్స్ గే. ఇప్పుడు ఇంకా టైమ్ 4:45 అయింది. వెళ్ళి రెడీ అవుతాను, ఎందుకంటే హెయిర్ కొంచెం డైసన్ పెట్టుకోవాలి. సో యా, లెట్స్ గో. అండ్ ఇలా ఉంది. దానికి నచ్చదో తెలీదు, బట్ పొద్దున్న చూస్తే చాలా బాగుంది. ఇప్పుడు చూస్తే అలవాటు అయిపోయినట్టుంది కళ్ళకి అంత. ఇంకేమన్నా ఉంటే బాగుంది అనిపిస్తుంది. సో ఇంక ఈవినింగ్ కరెక్ట్గా 6 అంటే ఆల్మోస్ట్ లావణ్య వాళ్ళు ముందొచ్చారు. దివ్యాంకకు ఒక 45 minutes లేట్ అయింది అనమాట, ఎందుకంటే సయ్యూతో అవ్వదు కదా, అప్పటికి అది సిక్. ఇంకా వీళ్ళు ముందు వచ్చేసారనమాట. స్ప్రింగ్ రోల్స్ ఒకటి ఉంటే లావ్ తీసుకొచ్చింది అన్నమాట. సో ఇంకా అవి వేయించాము. ఈలోపు టైం ఉంది కాబట్టి తేజ్ కూడా బయటికి వెళ్ళి డ్రింక్స్ కొంచెం ఇలాంటివి ఏమైనా ఉంటే అలా తీసుకుని వచ్చేసారు. సో నేనేమనుకున్నానంటే దివ్యాంకకి 2 minutes అవేకే ప్రితవ్ వాళ్ళ హౌస్. సో దివ్యాంక స్టార్ట్ అయినాక వాళ్ళకి చెప్దాం అనుకున్నా. అప్పటికి ప్రితవ్ లేట్ చేశాడు కార్ వాష్కి అని చెప్పి తీసుకెళ్ళి, ముందు వస్తే బాగోదని. సో యా, అలా జరిగింది. హలో, మొత్తం ఆ ఎదురింటి వాళ్ళే ఉన్నాయి కార్లన్నీ. ట్యూలిప్స్ ఎండ్ అయిపోద్దిరా ఇంత లేటుగా వస్తే. కుట్టు కనపడతావా ఒకసారి? లెట్స్ గో. ఓ రాక్షసి, దట్ ఈస్ సో స్వీట్ దట్ లవ్ కాల్స్ మీ రాక్షసి. బాగా హడావిడి నేనే చేస్తాను అనమాట. బట్ యా, యాక్చువల్గా నాకే హడావిడి సర్ప్రైజింగ్గా అనిపించింది. ఎందుకంటే కుట్టు ఈజ్ నాట్ ఎ పర్సనాలిటీ హూ రియలీ షోస్ అప్. అంటే అంత చూపించదు. తేజ్ అయినా కుట్టు అయినా దే డోంట్ షో అప్ దేర్ ఎమోషన్స్ ఎక్కువ. బట్
ఓకే బాగుందంటే బాగుందని అంచాలంటారు, బట్ ఓవర్ ఎక్స్ప్రెసివ్ కాదన్నట్లు. బట్ నేను ఎలా అంటే నేను కొంచెం ఏమైనా జరిగినా ఐ విల్ బి సూపర్ ఎక్స్టాటిక్ or సూపర్ హ్యాపీ అలా అనిపిస్తాను అనమాట. సో ఆబ్వియస్లీ పర్సెప్షన్స్ అండ్ థింగ్స్ డెఫినెట్గా చేంజ్ అవుతాయి ప్రతి మనిషికి. ఓపెన్ చేయి గైస్. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. On we'll go, finding life along the way, melodies we haven't played. No, I don't want no rest, echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. సో బర్త్డే రీచల్లా కాదు, బట్ మాకు అనిపించింది, ఎందుకంటే మేము చాలాసార్లు చూసాం. దర్ ఇస్ అ హ్యూజ్ థింగ్ టు సే అబౌట్ ప్రితవ్ అనమాట. ఎందుకంటే మీరు చాలాసార్లు అడిగారు అండ్ నేను ఎన్నో కమెంట్స్ చూశాను. సో దర్ ఇస్ అ థింగ్ ఏంటి అంటే ప్రితవ్ ఇస్ లైక్ అ మోటివేషన్
గై అని చెప్పాలి. నా రియల్ లైఫ్లో చూసినప్పుడు ఏంటంటే చాలా చబ్బీగా ఉండే తన పెళ్ళికి ఆల్మోస్ట్ 30 kgs తగ్గి ఇండియా వెళ్ళాడు విత్ ఇన్ అన్ ఇయర్. అండ్ అస్సలు టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అండ్ అప్పుడు చూసిన ప్రితవ్ మేము ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ నేను కెనడా వచ్చిన తర్వాత నా కళ్ళ ముందే సన్న నుంచి లావు అవుతూ ఉన్నాడు అనమాట. అంటే మేము అంత బాగా కుక్ చేస్తాంలేండి, ఫన్నీ అపార్ట్. బట్ యాక్చువల్గా సో అప్పుడు వాళ్ళ పెళ్ళిలో మేము కొన్ని ఫొటోస్ చూసాము దట్ అసలు ప్రితవ్ అసలు ఎత్తుకోమని చెప్పినా ఏం చేసినా అని ఇలా మాటలు చెప్తూ ఉంటారనమాట. క్యాజువల్గా కబుర్లు చెప్పుకుంటాం కదా అలాగా. సో ఇప్పుడు కుదిరింది కదా సందని చెప్పి ఎత్తుకోమని చెప్పామన్నమాట ప్రితవ్ని, కుట్టిని. సో ఇంకా తర్వాత తేజ్ని కూడా ఎత్తుకోమంటే ఏమైందో మీరే చూడండి. టచ్ వుడ్. బట్ నేను ప్రౌడ్గా చెప్పుకుంటా దట్ తేజు నన్ను చాలా అవలీలుగా ఎత్తేస్తారన్నమాట. అండ్ ఆయనకి బరువు అని ఏమనిపించదు, ఎందుకంటే తేజు ఒకప్పుడు ఈజ్ అ జిమ్ ఫ్రీక్. కానీ ఇప్పుడు ఓకే పాపం ఆయనకి కుదరక వెళ్ళట్లేదు. కానీ నా పెళ్ళికి మ్యారేజ్ టైంకి తేజ్ వచ్చినప్పుడు హీ యూస్ టు హ్యావ్ 4-pack బాడీ. సో అంత మస్కులర్గా ఉండేవాళ్ళు అండ్ చాలా స్లిమ్గా అలా ఉండేవాళ్ళు అనమాట. నాకు పర్సనల్గా చాలా ప్రౌడ్గా చెప్పుకుంటా ఈ విషయం మాత్రం. సో ఆ రోజు పిక్స్ చాలా బాగా వచ్చినాయి అండ్ వీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ సయూతో తేజ్ బాండ్ చెప్పాలి దట్ ఇట్ విల్ బీ వెరీ క్యూట్. అండ్ ఓకే చిన్నపిల్లల్ని క్యారీ చేయడం, హ్యాండిల్ చేయడం సో నేర్చుకోలే పనికి వస్తుంది అని నేనే అంటూ ఉంటాను అనమాట. ఇంకా బుజ్జి దాంతో కొన్ని ఫోటోలు దిగేసాం. సో ఇంకా డిన్నర్ చేసేసి అలా ఇంకా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా తినేవాళ్ళు తింటూ అలా ఆడుతూ ఉన్నాం అనమాట అందరం. ఇక్కడ చూసారా తేజ్ సయుకి మసాజర్ పెడుతున్నాడు చేతికి. వాళ్ళిద్దరు చాలా ఇదిగా ఆడుకుంటుంటారు అప్పుడప్పుడు కలిస్తే మాత్రం. అండ్ ఐ ప్రిటీ మచ్ షూర్ దట్ తేజు బేబీ సిట్టింగ్ చాలా బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అని. అది ఇంకా చేతిచ్చి పెట్టు నాకు అని అంటుంది. క్యూట్గా అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్స్. ఇంకా నైట్ మేము స్లీప్ ఓవర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి కుట్టుకి ఇష్టమైన ప్లేస్లో ఎండ్ చేసాం. అండ్ చాలా బాగుంది, చాలా మెమరీస్. మేబీ హోప్ఫుల్లీ దుర్గా ఇంకా నెక్స్ట్ దాంట్లోంచి కనపడదు, ఇదే లాస్ట్ వీడియో అనుకుంటున్నా. దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ మెమరబుల్ వీడియో. మేబీ నెక్స్ట్ ఇయర్ కనిపిస్తుందేమో అని నేను అనుకుంటున్నా, బట్ విల్ సీ. దట్ ఈస్ ఇట్ గైజ్. ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ షేర్, కమెంట్ అండ్ సీ యూ గైజ్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అస్సలు మర్చిపోద్దు. నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అంటిల్ దెన్ స్టే హెల్దీ, స్టే పాజిటివ్. hope you really help others if you are in a position to help. So bye guys, that is it. We love you and we miss you.